లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా అక్క బర్త్డే అని చెప్పి ఈసారి అయితే చాలా సింపుల్ గా అయితే డెకరేషన్ అయితే చేసాము. మా అక్క బర్త్డే కాదు, మా డాడీ బర్త్డే కూడా సేమ్ డేనే. ఇద్దరు బర్త్డే సేమ్ అనమాట. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇద్దరు బర్త్డే కలిపి సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఈసారి మా అక్క ఒక చోట, మా డాడీ ఒక చోట అయితే ఉన్నారు. మా రూమ్ దగ్గర ఉన్న బేకరీ దగ్గర అయితే మేము కేక్ అయితే ఆర్డర్ చేసాము. మేమైతే ఒక రిఫరెన్స్ పెడితే వాడేమో ఇంకోలా చేసి ఇచ్చాడు. మేము చెప్పిన దానికి వాళ్ళు చేసిన దానికి ఏం సంబంధం లేదు. ఇంకా మా డాడీకి కూడా అక్కడ కేక్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. ఇంకా మా డాడీ అక్కడ 12 కట్ చేశారు. మా అక్క అదే టైం కి ఇక్కడ 12 కి కేక్ కట్ చేసింది. మా డాడీకి పంపించిన కేక్ అయితే బాగుంది. మా అక్కకి చేసిన కేక్ అయితే అస్సలు బాగోలేదు, టేస్ట్ బాగోలేదు. మేము ఇచ్చిన రిఫరెన్స్ లాగా రాలేదు కదా, ఇంకా చాలా సాటిస్ఫై అవ్వలేదు ఆ కేక్ ని చూసి. మేమైతే నేను ఏదైనా అకేషన్స్ కానీ ఇలా బర్త్డేస్, యానివర్సరీ మా మమ్మీ వాళ్ళకి కానీ ఎవరికైనా నేను ఏదైనా చేయాలనుకుంటే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట ఏదైనా సెలబ్రేట్ చేయాలంటే. ఈసారి కూడా కేక్ మంచిగా చేయించి డెకరేషన్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ అవన్నీ కుదరలేదు. మా అక్కకైతే తెలిసిపోయింది డెకరేషన్ అవన్నీ చేస్తానని. ఇంకా మా అక్క ముందే కూర్చోపెట్టి అన్ని డెకరేషన్ అయితే చేశాను. ఇలా అయితే మా అక్క బర్త్డే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గాయ్స్.